అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల జూన్ 29వ తేదీన సోమవారం నాడు అత్యంత శక్తివంతమైన జ్యేష్ఠ పౌర్ణమి ఏర్పడుతుంది. పౌర్ణమి తిథి అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. ఈ రోజున చేసే పూజలకు పరిహారాలకు ఖచ్చితమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈ శక్తివంతమైన పౌర్ణమిని అస్సలు వదులుకోకండి. జ్యేష్ఠ పౌర్ణమి పూజా విధానం అలాగే వట సావిత్రి వ్రత విధానం గురించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ప్రతి నెలకు ఒకసారి పౌర్ణమి తిథి ఏర్పడుతుంది. ఈ నెల జూన్ 29వ తేదీన సోమవారం నాడు జ్యేష్ఠ పౌర్ణమి ఏర్పడబోతుంది. అయితే ఈ రోజున ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజించాలి. ఈ పౌర్ణమి రోజున ఎవరైతే ఇంట్లో దీపారాధన చేస్తారో అలాంటి వారి కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. కాబట్టి ఈ సోమవారం ఉదయాన్నే ఇంట్లో లక్ష్మీదేవిని పూజించండి. ఈ పౌర్ణమి పూజ కోసం ఎర్రని గులాబీ పూలు, కొన్ని అక్షింతలు, కొబ్బరికాయ, కొన్ని తులసి దళాలను సిద్ధం చేసుకొని పెట్టుకోండి. స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుద్ధి చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లి ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు వేసి ఇంట్లో పూజ చేసుకోండి. పూజ చేసే ఆడవారు ఎరుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు చీరను ధరించి మెడలో నల్ల పూసలు వేసుకొని కాళ్లకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని నిండు ముత్తైదులా తయారవ్వాలి. మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవిని గులాబీ పూలతో అందంగా అలంకరించి అమ్మవారి ముందు నెయ్యి దీపం వెలిగించండి. అయితే ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు పొంగించాలి. లక్ష్మీదేవి సంచరించే ఈ జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదించి పూజ చేస్తే ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సులభంగా కలుగుతాయి. అలాగే మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు కొన్ని తులసి దళాలు పెట్టి నమస్కారం చేసుకుంటే మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే లక్ష్మీదేవి పటానికి యాలకుల మాల వేసి నమస్కారం చేసుకుంటే అప్పుల బాధలు, డబ్బు కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ఒక పసుపు రంగు దారానికి 21 యాలకులను గుచ్చి లక్ష్మీదేవి ఫోటోకి మాలగా వేయండి. ఇక చివరగా లక్ష్మీదేవికి హారతి కర్పూరం సమర్పించి కొబ్బరికాయను పగలగొట్టి మీ పూజను ముగించుకోండి. కర్పూరం పైన ఒక లవంగాన్ని పెట్టి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి. పూజ చివరిలో మీ తలపైన కొన్ని అక్షింతలు వేసుకొని 3 ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించుకోవాలి. ఈ విధంగా ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే ఇంట్లో పూజ చేసుకుంటే మీ కష్టాలన్నీ వెంటనే గట్టెక్కి మీ కుటుంబం మొత్తానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అయితే ఈ జ్యేష్ఠ పౌర్ణమికి మరో ప్రత్యేకత ఉంటుంది. ఈ పౌర్ణమి రోజున వివాహమైన స్త్రీలు ఖచ్చితంగా వట సావిత్రి వ్రతాన్ని చేయాలి. ఎందుకంటే ఈ పౌర్ణమి రోజున సావిత్రీదేవి యముడితో పోరాడి తన భర్త ప్రాణాలను దక్కించుకుంది. కాబట్టి ఏ స్త్రీ అయితే వట సావిత్రి వ్రతాన్ని చేస్తుందో అలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. మీ భర్త సంపద కూడా రెట్టింపవుతుంది. కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. వట సావిత్రి వ్రతం అంటే మర్రి చెట్టును పూజించడం. వివాహమైన స్త్రీలు మీ దగ్గరలో ఉన్న మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి మర్రి చెట్టును పూజించండి. ముందుగా మర్రి చెట్టుకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. మర్రి చెట్టు మొదట్లో కొన్ని పాలు పోసి బియ్య పిండితో ముగ్గు వేసి ఆ ముగ్గు పైన పసుపు కుంకుమలు చల్లి ఒక దీపం వెలిగించండి. అలాగే మర్రి చెట్టు కొమ్మకు ఒక పసుపు దారాన్ని కట్టి మర్రి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి. మర్రి చెట్టుకు ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఓం నమో వైవస్వతాయ, ఓం వట సావిత్రియే నమః అనే మంత్రాన్ని జపించండి. ఈ విధంగా మర్రి చెట్టును పూజించి అక్కడున్న ముత్తైదులకు తాంబూలం ఇవ్వండి. తాంబూలంలో 2 అరటి పండ్లు, పసుపు కుంకుమలు, గాజులు తప్పనిసరిగా ఉండాలి. ఈ వ్రతాన్ని చేసే స్త్రీలు ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం పూట భోజనం చేయాలి. అయితే మీ దగ్గరలో మర్రి చెట్టు అందుబాటులో లేకపోతే కనీసం ఒక చిన్న మర్రి కొమ్మను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకొని పూజ చేసుకోండి. మీకు మర్రి కొమ్మ కూడా అందుబాటులో లేకపోతే ఒక చిన్న పసుపు ముద్దను తయారు చేసి ఒక తమలపాకు పైన ఈ పసుపు ముద్దను పెట్టి మర్రి చెట్టు రూపంగా భావించి పూజ చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని చేసే ఆడవారు మీ భర్త పాదాలకు నమస్కారం చేసుకొని వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి. ఈ శక్తివంతమైన వట సావిత్రి వ్రతాన్ని ఒక్కసారి ఆచరించి చూడండి. మీ భర్తకు అన్ని విధాలుగా కలిసొస్తుంది. ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిసొస్తాయి. ఇక లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో ఉప్పు ఒకటి.
కాబట్టి ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున రాళ్ళ ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి. ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని నమ్మకం. అలాగే ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఉదయాన్నే స్త్రీలు స్నానం చేసి ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళ ఉప్పును మూట కట్టి మీ ఇంటి గుమ్మం బయట వేలాడదీయండి. పౌర్ణమి రోజున ఇంటికి ఉప్పు మూటను కడితే మీ ఇంటికి ఆకస్మిక ధనలాభం కలిసొస్తుంది. ఈ జ్యేష్ఠ పౌర్ణమి నాడు రాత్రిపూట మన ఇంటి ముందుకు మహాలక్ష్మీదేవి వస్తుందట. కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాత్రిపూట నిద్రపోయే ముందు మీ ఇంటి గుమ్మం ముందు చెప్పులు లేకుండా చెత్తా చెదారం లేకుండా జాగ్రత్త పడండి. అలాగే ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున తప్పనిసరిగా మీ ఇంటి ప్రధాన ద్వారం పైన కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేసి ఇంటి ముందు సాంబ్రాణి పొగ వేయండి. పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న నరదిష్టి వెంటనే తొలగిపోతుంది. ఇక ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున సాయంత్రం 6 గంటల తర్వాత స్త్రీలు మరలా తలస్నానం చేసి ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. ఇక మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం పూట తులసిని పూజిస్తే విపరీతమైన ధనయోగం కలుగుతుంది. చంద్రుని వెలుగులో తులసిని పూజించాలి. తులసి కోటలో అష్టదళ పద్మం ముగ్గు వేసి ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించి తులసికి బెల్లం ముక్కను నివేదించి 5 ప్రదక్షిణలు చేయండి. ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ పౌర్ణమి రోజున వచ్చే చంద్రకిరణాలకు చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ రోజున చంద్రుడిని చూసి నమస్కారం చేసుకుంటే మంచి ఆరోగ్యం లభిస్తుంది. అలాగే ఈ జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఒక చిన్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఇక ఈ పౌర్ణమి రోజున స్త్రీలు కంటతడి పెట్టకూడదు. అలాగే భార్యాభర్తలు ఇంట్లో గొడవ పడకూడదు. ఇక ఈ రోజున మాంసాహారం తినకూడదు. అలాగే జుట్టు గోర్లు కత్తిరించడం చేయకూడదు. ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం బయట కుంకుమార్దిన నిమ్మకాయను 2 ముక్కలుగా కోసి గడప దగ్గర పెట్టండి. మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత వెంటనే బయటకు వెళ్ళిపోతుంది. ఇక ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా గోవును పూజించండి. పౌర్ణమి రోజున గోవుకు పచ్చిగడ్డిని తినిపించి ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతలను పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ జ్యేష్ఠ పౌర్ణమి సోమవారం ఏర్పడింది. కాబట్టి సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల మధ్యలో శివాలయానికి వెళ్ళి శివునికి ఆవు పాలతో అభిషేకం చేసి నమస్కారం చేసుకోండి. అలాగే శివాలయంలో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. మీకు జిల్లేడు వేరు అందుబాటులో ఉంటే ఈ పౌర్ణమి రోజున ఒక చిన్న జిల్లేడు వేరుకు పసుపు రాసి మీ బీరువాలో పెట్టుకోండి. మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది. అలాగే బీరువాలో పచ్చ కర్పూరం పెడితే మీ ఇంటికి ధనాకర్షణ పెరుగుతుంది. ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో అలాంటి వారు ఈ పౌర్ణమి రోజున అరటి చెట్టుకు పసుపు నీళ్లు పోసి నమస్కారం చేసుకోండి. ఖచ్చితంగా వివాహం కాని వారికి త్వరలోనే వివాహం కుదురుతుంది. మీ ఇంట్లో తరచూ సమస్యలు ఏర్పడుతుంటే ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఇంట్లో సత్యనారాయణ వ్రతాన్ని చేయించుకోండి. మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఇక ఈ రోజున శ్రీ సూక్తం చదవడం లేదా లలిత సహస్రనామం జపిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇక పౌర్ణమి రోజున చేసే దానాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా ఈ జ్యేష్ఠ పౌర్ణమి నాడు బ్రాహ్మణులకు నువ్వులు దానం చేసి నమస్కారం చేసుకుంటే అశ్వమేధ యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట. అలాగే బియ్యం, గోధుమలు, వస్త్రాలు, అన్నదానం, పండ్లు ఇలాంటివి దానం చేస్తే అఖండ కుబేర యోగం లభిస్తుంది. ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటించి లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.